Hello everyone, I'm Dr. Sudha from Sudha Hospital, Hyderabad. మన లాస్ట్ వీడియోస్లో ప్రొలాప్స్ అంటే ఏంటి, అందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి తెలుసుకున్నాం. సో ఈరోజు వీటికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో ఇందులో నేను లాస్ట్ టైం చెప్పినట్టు ఫస్ట్ సెకండ్ స్టేజ్లో అంటే ఇంకా వెజానల్ ఓపెనింగ్ లోపలే ఆర్ అక్కడ దాకా వచ్చిన ప్రొలాప్స్లు అయితే వీళ్ళకి పెద్దగా ఇంకా అది అడ్వాన్స్ అయిపోలేదు కాబట్టి టెంపరీగా వీళ్ళకి కీగల్స్ ఎక్సర్సైజెస్ వంటివి అడ్వైస్ ఇస్తామన్నమాట. సో కీగల్స్ ఎక్సర్సైజ్ కూడా మన లాస్ట్ వీడియోస్లో చూసాము. సో పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ని టైట్గా బిగించి యూరిన్ మోషన్ ఆపుకున్న విధంగా చేసి కొన్ని సెకండ్ల నుంచి వదలడం, అలా రిపీటెడ్గా చేయడం వల్ల ఒక 3 months అన్నా కంటిన్యూగా చేస్తే ఈ ఫస్ట్ సెకండ్ డిగ్రీ ప్రొలాప్స్ ఉన్న వాళ్ళకి ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ టైట్ అయ్యి రిలీఫ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు థర్డ్ ఫోర్త్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి అంటే ఆల్రెడీ ఈ ప్రొలాప్స్ అనేది కిందకి జారి బయటకి వచ్చిన వాళ్ళకి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని సర్జికల్ మెథడ్స్ ఉన్నాయి, కొన్ని సర్జరీ లేకుండా ఉన్నాయి. సో సర్జికల్ మెథడ్స్ ఏంటంటే ఈ ఒకవేళ వీళ్ళు కనుక ఫ్యామిలీ కంప్లీట్ అయిపోతే చైల్డ్ బేరింగ్ అయిపోయిన వాళ్ళైతే వీళ్ళకి యూట్రస్ రిమూవ్ చేసి సిస్టోసీల్ అంటే బ్లాడర్ కనుక డిసెండ్ అయితే దాని లోపలికి దోసి కుట్లేయడం, రెక్టోసీల్ కనుక ఉంటే పేగు కనుక జారితే దాన్ని కూడా లోపలికి తోసి మళ్ళీ పైకి లాగి స్టిచెస్ వేయడం జరుగుతుంది. అదే ఆల్రెడీ ఇంకా నెక్స్ట్ పిల్లల గురించి ప్లానింగ్ చేసుకునే వాళ్ళకైతే కనుక మేము నాన్ సర్జికల్ మెథడ్స్ అంటే పెసరీస్ వంటివి అడ్వైజ్ ఇస్తుంటాం. సో పెసరీస్ అంటే ఏంటంటే దీంట్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి, రింగ్ పెసరీ, షెల్ఫ్ పెసరీ అని. రింగ్ పెసరీ అంటే ఇది ఒక రింగ్ లాగా ఉంటుంది. దీన్ని మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ వెజైనా లోపలికి అది ఇన్సర్ట్ చేసి పుష్ చేయడం జరుగుతుంది. సో ఈ రింగ్ అనేది దాన్ని యూట్రస్ని దాని ప్లేస్లో ముందు ఎలా ఉండేదో ఆ ప్లేస్లో ఉంచుతుంది. సో అది కిందకి జారకుండా ఇది ఆపుతుంది అనమాట. సో దీనివల్ల వాళ్ళకి సెక్షువల్ కాంటాక్ట్ అప్పుడు ఇబ్బందులు ఉండవు, అండ్ యూరినరీ ఆర్ మోషన్ అప్పుడు ప్రాబ్లం ఉన్నా ఇది కరెక్ట్ చేస్తుంది. అండ్ ఈ గడ్డ అనేది బయటకు రాకుండా, ప్రొలాప్స్ బయటకు రాకుండా హెల్ప్ చేస్తుంది. అయితే ఈ పెసరీస్ని ఎప్పటికప్పుడు అట్లీస్ట్ వన్స్ ఇన్ 3 months దాన్ని మళ్ళీ రిమూవ్ చేయడం, దాన్ని క్లీన్ చేయడం, దాన్ని చెక్ చేసి మళ్ళీ ఇన్సర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది హాస్పిటల్లో. లేదు షెల్ఫ్ పెసరీస్ అంటే ఏంటంటే బాగా ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇది ఒక బ్లాక్ లాగా ఉంటుందన్నమాట. సో దీన్ని ఇన్సర్ట్ చేసేస్తాం. కాకపోతే ఇది ఇన్సర్ట్ చేసిన వాళ్ళకి సెక్షువల్ కాంటాక్ట్ అవ్వడం కష్టం కాబట్టి ఇది ఓన్లీ ఆఫ్టర్ 70-80 years వాళ్ళకి మాత్రమే ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా వేరే ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.